మామూలుగా బయటికి వెళ్లేప్పుడు దాహం వేస్తే మనం దగ్గరలో ఉన్న షాప్ లో వాటర్ ప్యాకెట్ గాని వాటర్ బాటిల్ గాని కొని దాహాన్ని తీర్చుకుంటాం. కానీ అలా తాగడం మంచిది కాదు, మీ ఆరోగ్యానికి ముప్పు. ఇక ముందట అలా నీరు తాగడం మానేయండి అని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ హెచ్చరిస్తుంది. బయట మనకు లభ్యమయ్యే మినరల్ వాటర్ బాటిళ్లలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటున్నట్లు ఆ సంస్థ తమ రీసెర్చ్ లో కనుక్కుంది. వీరు ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 15 నుండి 20 రకాల వాటర్ బాటిళ్లను గాజియాబాద్ నేషనల్ టెస్ట్ హౌస్ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, అసలు తనిఖీలు నిర్వహిస్తే వాటి సమాచారాన్ని తమకు అందించాలని BIS ఆదేశించింది. గతేడాది ప్రభుత్వం 6,513 ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేశాయి. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ 1,500 కోట్లకు పైగా చేరింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.